మీరు నైస్‌గా ఉండి హర్ట్ అవుతున్నారా? మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు, ఇగ్నోర్ చేసిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళ దగ్గరికి మోసపోయి మీరు నాకు క్షమాగుణం ఎక్కువ అని ఒకటి చెప్పుకొని, క్షమిస్తుంటానండి నేను అదేంటో అని మీకు మీరే చెప్పుకొని మోసపోయి, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ హర్ట్ అయ్యి, మళ్ళీ రెస్పెక్ట్ కోల్పోయి, మళ్ళీ ఇగ్నోర్ చేయబడి సఫర్ అవుతున్నారా? అడిగినా అడగకపోయినా, మీరు చేయాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా సరే వెళ్ళిపోయి కంటిన్యూస్గా అందరికీ హెల్ప్ చేసి హెల్ప్ చేయడం తప్పు కాదు బై ద వే, కానీ అరే నాకు ఇబ్బంది వచ్చింది, నాకు ఒకళ్ళ సపోర్ట్ కావాలి అనుకున్న టైంకి వాళ్ళల్లో నుంచి ఒక్కడు కూడా కనీసం ఫోన్ ఎత్తాడు, లేకపోతే కనీసం ఒక మెసేజ్కి రిప్లై చేయకపోతే అనవసరంగా నా టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నానా వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? అంటే కశ్యప్ నైస్గా ఉండటం వల్ల మానసికంగా మనం సఫకేట్ అవుతామా, సఫర్ అవుతున్నామా, అంటే బంధించబడుతున్నావా? ఎస్. అంటే కశ్యప్ నైస్గా ఉండడం తప్పంటావా? ఎస్. అరే అవతల వాళ్ళతో నైస్గా ఉండాలనుకోవటంలో తప్పేంటి? నైస్గా ఉండాలనుకోవటం తప్పండి. దీనికి కారణం ఏంటంటే చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కైండ్గా ఉండాలనుకోవటం చాలా చాలా గొప్పది. కైండ్నెస్ వెరీ వెరీ పాజిటివ్, చాలా మంచి క్వాలిటీ. కానీ నైస్గా ఉండాలనుకోవటం, నైస్నెస్ ఈజ్ అ డేంజరస్ క్వాలిటీ. కైండ్నెస్ ఒక స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ నుంచి వస్తుందండి. కానీ నైస్గా ఉండాలనుకోవటం ఒక భయం నుంచి వస్తుంది. ఆ భయం ఏంటో నేను చెప్తాను, మీకు ఒక ఉదాహరణ ఇస్తా. నైస్గా ఉండాలనుకోవటం ఫ్రీ వైఫై లాంటిది. ఫ్రీ వైఫై, పబ్లిక్ వైఫై, ఫ్రీ వైఫై. ఎవడు పడితే వాడు కనెక్ట్ అవుతాడు, ఎలా పడితే అలా వాడుకుంటాడు, ఎంత పడితే అంత యూస్ చేసుకుంటాడు. నెక్స్ట్ చెప్పనా, ఎప్పుడైతే కనెక్షన్లో ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, వైఫై కనెక్షన్లో కొంచెం స్లో అయిందనుకోండి, ఎమ్మటే కంప్లైంట్ ఇస్తాడు. అరే ఇంతసేపు ఫ్రీగా వాడుకున్నా అన్న గ్రాటిట్యూడ్ ఉండదు, ఎమ్మటే కంప్లైంట్ ఇస్తాడు. అదేంటి ఇప్పుడు పోయిందేంటి? నైస్గా ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. ఓపెన్ వైఫై లాగా అందరికీ ఉపయోగపడతారు, కానీ వాళ్ళే వీళ్ళని హర్ట్ చేస్తారు. మరి కైండ్గా ఉండటం పాస్వర్డ్తో సెక్యూర్ చేసిన వైఫై లాంటిది. వాళ్ళు నలుగురికి ఉపయోగపడతారు, నలుగురి గురించి ఆలోచిస్తారు, కానీ పాస్వర్డ్ ఉంటుంది. ఎవరికి పడితే వాడికి హెల్ప్ చేయరు, ఎవరిని పడితే వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయరు, ఎవరితో పడితే వాళ్ళతో కనెక్ట్ అవ్వరు. సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది, అంటే బౌండరీస్ ఉంటాయి.